భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామివారి 27 రోజుల నక్షత్ర దీక్ష మాల విరమణ సందర్భంగా స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నక్షత్ర మాల విరమణ సందర్భంగా వీరభద్రస్వామి దేవాలయం నుంచి ఇరుముడితో ఇతర మాలాధర స్వాములతో కాలినడకన స్వామివారి నామస్మరణ చేస్తూ సాహసోపేతంగా వర్షం చిరుచల్లుల మధ్య కొత్త కొండగట్టుపైకి ఎక్కి కుటుంబ సభ్యులు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్తో కలిసి శివలింగాన్ని దర్శించుకున్నారు. దక్షయాగం తథానంతరం తపోవనర్థనం వీరభద్రుడు అతమలింగం రూపంలో వెలిశాడని శాస్త్ర ప్రవచనం. అందుకే భక్తులు సంవత్సరంలో ఒక్కరోజు పొలాల అమావాస్య సందర్భంగా కొండపై గల ఆత్మలింగానికి కాలినడకన వెళ్లి పాడి పంటలు సమృద్ధిగా కలగాలి. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అనంతరం ప్రత్యేక పూజలు చేసి 27 రోజుల నక్షత్రమాల విరమణ చేశారు. భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి శ్రావణ మాస 27 రోజుల నక్షత్ర దీక్ష దిగ్విజయంగా కొనసాగింది. ఈ దీక్ష సమయంలో భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరికీ శుభం జరగాలని కోరుతూ సుఖ సంతోషాలతో మంచి వర్షాలతో పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని సర్వజన సుఖినో భవంతు, అందరికీ మంచి జరగాలని మాల వేశాను. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ పూజారులు అధికారులు స్థానిక నాయకత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. స్థానికులను ధన్యవాదాలు. విశ్వాసం కలిగిన భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. 27 రోజులు మంచి పూజలు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి స్వామివారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. ప్రాచీన కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి కొలువైన ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. వీరభద్రస్వామి గుట్ట ఎక్కడం జరిగింది. సామాన్య భక్తులు గుట్టపైకి ఎక్కేలా మార్గాన్ని మారుస్తాం. ఇప్పటికే దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఒక హాల్ నిర్మిస్తున్నాం. దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్ రైతులు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నా. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ప్రజాపాలనలో కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి స్వామివారి దర్శనానికి తీసుకొచ్చి ఆలయ అభివృద్ధి చేస్తాం. ఈ దీక్ష యొక్క ప్రతిఫలం రైతులకు సకల ప్రజలకు లాభం జరగాలని వేడుకున్నా. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరభద్ర స్వామి గారి శ్రావణ మాస నక్షత్ర దీక్ష 27 రోజులు దిగ్విజయంగా ఈ దీక్ష కొనసాగింది. చాలా మంది భక్తులు దీక్ష తీసుకోవడము, ఈ దీక్షా సమయంలో శ్రావణ మాసంలో కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందరికీ శుభం జరగాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి సంతుష్టిగా వర్షాలు పడి అంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా రావాలని, సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలనే కోరికతో ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ కొలువైన ఈ దేవుణ్ణి తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, గుట్టపైకి పోవడానికి కానీ ఈరోజు గుట్ట ఎక్కడ జరిగింది. ఈ విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రభుత్వము దేవాలయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరగాల్సిన అభివృద్ధికి ఇప్పుడు ప్రజాపాలనలో ఈ కొత్తకొండ వీరభద్ర స్వామిని గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. మళ్ళీ ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ దేవాలయ దర్శనం కూడా చేస్తామనే మాట మనం చేస్తాం. అందరికి శుభాకాంక్షలు. ఈ దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్తు దేశము, ఈ నియోజకవర్గంలో రైతులకు, ప్రజలకు అందరికీ లాభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.